హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం బహదూర్ బిత్తో అనే లెసన్ నేర్చుకుందాం. బహదూర్ అంటే బహదూర్ మీన్స్ బ్రేవ్, ధైర్యం కలిగిన, బ్రేవ్. బిత్తో బిత్తో అంటే పేరు అనమాట. ఇది ఒక పంజాబీ స్టోరీ అనమాట, పంజాబీ లోక్ కథ. ఓకే. ఏక్ కిసాన్ తా, ఒక రైతు ఉండేవాడు. ఉస్కి బీవీ కా నామ్ తా బిత్తో. అతని యొక్క భార్య పేరేంటంటే బిత్తో. ఏక్ దిన్, ఒకరోజు కిసాన్ నే బిత్తో సే కహా, రైతు బిత్తోతో అన్నాడు, సుబహ్, ఉదయం, జబ్ మే ఖేత్ మే, ఎప్పుడైతే నేను పొలంలో హల్ చలా రహా తా, నాగలితో దున్నుతున్నానో, తో అప్పుడు ఏక్ షేర్ నే ఆకర్ కహా, ఒక సింహం వచ్చి అన్నది, కిసాన్ కిసాన్, ఓ రైతు రైతు, అప్నా భేల్ ముజే దే, నీ యొక్క ఏదైతే ఎద్దు ఉన్నదో అది నాకు ఇవ్వు, వర్నా లేదంటే మే తుజే ఖా జాऊंगा, నేను నిన్ను తినేసేస్తాను. బిత్తోనే ఉస్సే పూచా, బిత్తో అతన్ని అడిగింది, తూనే క్యా జవాబ్ దియా, నువ్వు ఏం ఆన్సర్ చెప్పావు? ఇదిగో చూసారా, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుందన్నమాట, వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, ఈమె బిత్తో అన్నమాట, ఇతను కిసాన్. కిసాన్ నే కహా, రైతు అన్నాడు, మేనే కహా, నేను అన్నాను, తూ యహీ రుక్, నువ్వు ఇక్కడే ఉండు, మే ఘర్ జాకర్, నేను ఇంటికెళ్ళి అప్ని గాయ్ లే ఆతా హూ, నేను నా యొక్క ఆవుని తీసుకొని వస్తాను. అగర్ తూ బేల్ కాలేగా, ఒకవేళ నువ్వు ఎద్దును తినేసేస్తే, తో హమ్ లోగ్ భూఖో మర్ జాయేంగే, మేము ఆకలితో చచ్చిపోతాం. యా సున్కర్, ఇది విని బిత్తోకి బహుత్ గుస్సా ఆయా తా, బహుత్ గుస్సా ఆయా, చాలా కోపం వచ్చేసింది. ఉస్నే కిసాన్ కో ఫట్కారా, ఫట్కారా అంటే తిట్టడం అనమాట, స్కోల్డింగ్. घर की गाय शेर को खिलाते तुझे शर्म नहीं आती, घर की गाय, ఇంటి ఆవుని షేర్ కో ఖిలాతే, సింహానికి తినిపించటం, తుజే శర్మ్ నహీ ఆతి, నీకు సిగ్గుగా అనిపించట్లేదా? అగర్ గాయ్ చలీ గయి తో, ఒకవేళ ఆవు పోతే, గర్మే నా దూద్, ఇంట్లో పాలుండవు, నా లస్సీ, మజ్జిగ ఉండదు, బచ్చే రోటీ కిస్ చీజ్ కే సాత్ ఖాయేంగే, పిల్లలు రొట్టెని దేంతో తింటారు? బిత్తోకో ఏక్ తర్కీబ్ సూజీ, బిత్తోకి ఒక ఐడియా వచ్చిందనమాట. తర్కీబ్ అంటే ఐడియా, సూజీ అంటే మనసులోకి రావటం. ఉస్నే కహా, ఆమె అన్నది, తుమ్ ఫరన్ ఖేత్ మే జాకర్, నువ్వు వెంటనే, ఫరన్ మతలబ్ తురంత్, వెంటనే, ఖేత్ మే జాకర్, పొలంలోకి వెళ్ళి, షేర్ సే కహో, సింహంతో అను, కి ఏమనంటే, మేరీ బిత్తో తుమ్హారే ఖానే కే లియే, నా భార్య అయిన బిత్తో నువ్వు తినడం కోసం ఏక్ ఘోడా లేకర్ ఆ రహీ హై, ఒక గుర్రాన్ని తీసుకుని వస్తుంది. కిసాన్ డర్తా డర్తా షేర్ కే పాస్ గయా, రైతు భయంగా సింహం దగ్గరికి వెళ్ళాడు.
उसने कहा ఆయన అన్నాడు షేర్ రాజా సింహం రాజుగా हमारी गाय तो बड़ी మరియల్ హై మా యొక్క ఆవు అయితే చాలా బక్కచిక్కిపోయింది మరియల్ మతలబ్ బలహీన అనమాట బలహీనంగా ఉంటాం ఉస్సే తుమ్హారా క్యా బనేగా నీకు దాని ద్వారా ఏమి ప్రయోజనం ఉంటుంది క్యా బనేగా ఏముంటుంది దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది మేరీ బీవీ నా భార్య అవి తుమ్హారే లియే ఇప్పుడే నీకోసం ఏక్ మోటా తాజా గోడ ఒక లావాటి ఫ్రెష్గా ఉన్న గుర్రాన్ని లేకర్ ఆ రహీ హై తీసుకొని వస్తుంది ఇగో ఇక్కడ వస్తుంది కదా వాళ్ళ వైఫ్ లెట్ us see ఏం ప్లాన్ చేస్తున్నారో ఆవిడ చూద్దామా ఓకే बित्तो ने सिर पर एक बड़ा सा पगड़ बांधा బిత్తో తల మీద ఒక పెద్దదైన పగడ్ అంటే పగడి అనమాట పగడి అంటే తలగుడ్డ బాందా అంటే కట్టుకుంది ఆర్ మరియు హాత్ మే చేతిలో దరాతి లేకర్ దరాతి అంటే కొడవలి అనమాట సికిల్ కొడవలి ఇక్కడ ఉంది కదా చూద్దామా ఇదిగో ఇది కొడవలి తీసుకొని దరాతి లేకర్ కొడవలి తీసుకొని గోడే పర్ సవార్ హో గయి గుర్రం మీద సవారీ చేస్తూ ఉండింది घोड़ा दौड़ती वह खेत पर पहुंची గుర్రము పరిగెత్తు ఆ పొలం దగ్గరికి చేరుకుంది और మరియు जोर से चिल्लाई గట్టిగా అరిచింది अरे किसान ओ किसान तू तो कहता था कि तूने 4 शेरों को फांस कर रखा है నువ్వు అన్నావు 4 లైన్స్ని బంధించుంచానన్నావుగా యాతో సిర్ఫ్ ఏకీ హై కానీ ఇక్కడేమో ఒక్కటే ఉండింది బాకీ కహా గయే మిగతా ఇటు వెళ్ళిపోయాయి ఫిర్ వహ్ ఘోడే సే ఉతర్ కర్ మళ్ళీ తనుగా గుర్రాన్ని దిగి షేర్ కీ తరఫ్ బడి సింహం వైపు నడిచింది ఆర్ మరియు कहने लगी అంటం మొదలుపెట్టింది అంటుంది అచ్చా మంచిది కోయి బాత్ నహీ పర్వాలేదు నాస్తే మే ఏక్ హీ షేర్ కాఫీ హై ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి నాస్తా అంటే బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక సింహం సరిపోతుంది ఇత్నా సున్నా తా కి షేర్ డర్ కే మారే కాంపనే లగా ఇంత వినేసి షేర్ ఏమైపోయిందంటే డర్కే మారే అంటే భయంతో కాంపనే లగా అంటే వణికిపోయిందనమాట और మరియు బాగ్ ఖడా హువా బాగ్ ఖడా హువా అంటే పారిపోయిందనమాట యహ్ దేక్కర్ అది చూసి బిత్తో అన్నది దేఖా చూసావా ఇసే కహతే హై హిమ్మత్ దీన్నే అంటారు ధైర్యము అని బ్రేవరీ తుమ్తో ఇట్నే డర్పోక్ హోకి నువ్వు ఎంత భయస్థుడు అంటే పిరికివాడు అంటే డర్పోక్ అంటే పిరికివాడు घर की गाय ఇంటి ఆవుని షేర్ కే హవాలే కర్ రహే తే సింహానికి అప్పచెప్తున్నావు నువ్వు ఉదర్ మారే భూక్ కే షేర్ కి ఆంతే చట్పట్ రహీ థీ ఉదర్ అక్కడ మారే భూక్ కే షేర్ అంటే
భూఖ్కే మారే షేర్ అనమాట. భూఖ్కే మారే అనమాట. భూఖ్కే మారే అంటే ఆకలితో చస్తున్న షేర్. ఇక్కడ మారే భూఖ్కే షేర్. దీన్ని ఎలా రాయొచ్చు? భూఖ్కే మారే అంటే ఆకలితో చస్తున్నటువంటి షేర్కి ఆంతే, షేర్ యొక్క ప్రేగులు, ఆంతే అంటే ప్రేగులు అనమాట. చట్పటా రహితి, చట్పటా అంటే చట్పటా అని అరుస్తున్నాయి అనమాట, లోపల పేగులు అరుస్తూ ఉంటాయి చూసారా, ఆ సౌండ్ అనమాట. ఏక్ బేడియే నే పూచా, ఒక తోడేలు అడిగింది. తోడేలు అంటే ఏంటి ఏమంటారు? ఉల్ఫ్ కదా. తోడేలు అడిగింది, మహారాజా క్యా మామ్లా హై, ఏంటి విషయం? మీరు ఆజ్ బహుత్ ఉదాస్ దిఖాయి దే రహే హై, ఈరోజు మీరు చాలా నిరుత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. ఉదాస్ మీన్స్ నిరుత్సాహం అనమాట, డిస్కరేజ్డ్ అనమాట. షేర్నే కహా, సింహం అన్నది, కుచ్ న పూచో, ఏమి అడగొద్దు, ఆజ్ ముష్కిల్ సే జాన్ బచి హై, ఈరోజైతే చాలా కష్టంగా నా యొక్క ప్రాణం మిగిలింది, అంటే నేను చాలా కష్టం మీద బ్రతికొచ్చాను అని. ఆజ్ ఈరోజు ఏక్ ఏసీ రాక్షసి సే పాలా పड़ गया जो रोज सुबह 4 शेरों का नाश्ता करती हैं. आज एक ऐसी राक्षसी से पाला पड़ गया, ఇవాళ ఎలాంటి రాక్షసిని ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, పాలా పడినా మొదలబ్ పాలా पढ़ना ये एक मुहावरा है, इसका अर्थ है वास्ता పడిన అంటే ఎదుర్కోవడం అనమాట. ఎదుర్కోవాల్సి వచ్చిందంటే जो రోజు ఎవరైతే सुबह 4 शेरों का नाश्ता करती है, ఉదయాన్నే 4 సింహాలని బ్రేక్ఫాస్ట్గా తింటుంది, అలాంటి ఆవిడకి ఎదురుపడాల్సి వచ్చింది. యా సున్కర్, ఇది విని బేడియా బహుత్ హసా, ఆ యొక్క తోడేలు ఉల్ఫ్ ఏదైతే ఉందో అది బాగా నవ్వేసింది. వह सुबह జాడీ మే చిపక్ కర్ సారా తమాషా దేఖ్ రహా థా, అది ఉదయాన్నే జాడీ మే చిప్కర్ అంటే జాడీ అంటే బుష్ అనమాట, చెట్లు అవి ఉంటాయి కదా ఇట్లా, సో ఆ చెట్ల సందులో వెనకాతలు ఉండేసి మొత్తం ఆ తమాషా జరుగుతున్న తమాషా మొత్తం చూస్తూ ఉండిందనమాట. ఉస్నే కహా, అది అన్నది, భోలే బాద్షా ఓ అమాయకపు మహారాజా చక్రవర్తి బాద్షా वो तो बित्तो थी, అది ఆ బిత్తో ఆవిడ, जिसे आपने राक्षसी समझ लिया था, ఆమెని మీరు రాక్షసి అని అనుకున్నారు. आप इस बार फिर कोशिश करके देखिए, మీరు మళ్ళీ ఈసారి కోషిష్ కర్కే దేఖియే, ప్రయత్నించి చూడండి. అగర్ ఒకవేళ బేల్ ఆప్కే హాత్ నా ఆయే, మీ చేతిలోకి ఆ ఎద్దు రాకుంటే, తో మేరా నామ్ బేడియా నహీ, రాకపోతే నా పేరు తోడేలే కాదు. బహుత్ कहने सुनने पर, చాలా చెప్పడం వినడం తర్వాత, షేర్ కిసాన్ కే ఖేత్ మే, షేర్ కిసాన్ ఆ రైతు యొక్క పొలంలోకి జానే కే లియే వెళ్ళడానికి తయారు హో గయా, రెడీ అయ్యాడు. లేకిన్ కానీ ఉస్నే బేడియే సే కహా, అది ఉల్ఫ్తో అన్నది, తుమ్ అప్నీ పూంచ్ మేరీ పూంచ్ సే బాంధ్ లో, నీవు నీ యొక్క తోకని నా తోకతో కట్టాలి. दोनों जने पूंछ बांधकर चल पड़े, दोनों जने
ఇద్దరు కూడా దోనో జనే అంటే ఇద్దరు కూడా అనమాట. ఇద్దరు పూంచ్ బాంద్కర్ తోకలు కట్టుకుని చల్పడే నడవడం మొదలుపెట్టారు. ఉన్హే దేఖ్తే హీ వాటిని చూస్తూనే కిసాన్ కే హోష్ హవాస్ గుమ్ హో గయి. उन्हें देखते ही दान చూస్తూనే కిసాన్ కే హోష్ హవాస్ గుమ్ హో గయే. హోష్ హవాస్ గుమ్ హో గయే అంటే గబరా జాన్ అనమాట. చాలా భయపడి స్పృహ తప్పిపోవడం అనమాట. వహ్ డర్ సే తర్ తర్ కాంపనే లగా. అతను భయంతో గజగజ వణికిపోయడం మొదలుపెట్టాడు. లేకిన్ కానీ బిత్తో బిల్కుల్ నహీ గబరాయి. బిత్తో మాత్రం అస్సలు భయపడనే లేదు. బేడియే పాస్ జాకర్ బేడియే దగ్గరికి వెళ్ళి ఉస్నే కహా, ఆమె అన్నది, క్యోం రే బేడియే, ఎందుకురా తోడేలు బేడియా, తూతో అభి వాదా కరికే గయాతా, నువ్వు ఇప్పుడే మాటిచ్చి వెళ్ళావు కదా కి ఏమనంటే, తూ అప్ని పూంచ్ సే 4 షేర్ బాంధ్కర్ లాయేగా. తూతో అభి వాదా కరికే గయాతా, నువ్వు ఇప్పుడే మాటిచ్చి వెళ్ళావు కదా కి ఏమనంటే, తూ అప్ని పూంచ్ సే 4 షేర్ బాంధ్కర్ లాయేగా, నువ్వు నీ తోకతో 4 సింహాలను కట్టుకొని తెస్తానని చెప్పేసాను, ఇప్పుడే మాటిచ్చి వెళ్ళావు కదా మరి. లేకిన్ కానీ తూతో నువ్వైతే సిర్ఫ్ ఏక్ హీ షేర్ లాయా తా, కేవలం ఒక్క షేర్ని తీసుకుని వచ్చావు ఏంటి. వహ బి మరియల్సా, అది కూడా బక్క చిక్కినటువంటిది. భలా ఇసే కాకర్ మేరీ భూక్ మిట్ సక్తి హై, భలా ఇసే కాకర్ మేరీ భూక్ మిట్ సక్తి హై, ఇది తినేసి నా యొక్క ఆకలి తీరుతుందంటావా. ఖైర్ ఇస్ వక్త్ యహీ సహీ. ఖైర్ అంటే అచ్చా, మంచిది అనమాట. ఇస్ వక్త్ ఇప్పుడైతే, ఈ సమయానికైతే, యహీ సహీ ఇదే సరైనదిలా అనిపిస్తుంది నాకు, ఏదో ఒకటైతే చేసుకొచ్చావులే అని చెప్పేసి అనమాట. ఇతనా కేకర్ బిత్తో ఆగేబడి, ఇలాగే చెప్పేసి బిత్తో ముందుకు నడిచింది. షేర్ కే హోష్ హవాస్ ఉడిగే. ఇప్పుడు సింహానికి భయము, చాలా భయపడిపోయింది అనమాట. హోష్ హవాస్ ఉడిగే మతలబ్ గబరా జాన్ అనమాట. ఓకే, అంటే ఇది ఒక ముహావరా కదా. సో ఈ ముహావరా కా అర్థ క్యా హై. సో ఇది ఒక ముహావరా అనమాట. హోష్ హవాష్ ఉడిజానా ఉడిగయే లేదా హోష్ హవాష్ ఖోనా, ఇవన్నిటికీ మీనింగ్ ఏమొస్తుందంటే గబరా జానా, డర్ జానా. ఓకే, అంటే భయపడిపోవటం. ఓకే, ఇదనమాట దీని మీనింగ్. ఇప్పుడు సింహం భయపడిపోయింది. ఉస్నే సంజాకి, అది ఏమైనా అర్థం చేసుకుందంటే, బేడియేనే ఉస్కే సాత్ ధోకా కియా హై, తోడేలు తనని మోసం చేసిందని చెప్పేసి అది దానికి అర్థమైంది. ఫౌరన్ వహాసే బాగా, అది వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది. బేడియా తోడేలు బహుత్ చీకా చిల్లాయా, గట్టిగా అరిసింది, మొత్తుకుంది. లేకిన్ కానీ షేర్నే ఏక్ నసుని, సింహము ఒక్క మాట కూడా వినలేదు. తేజీసే బాగ్తా చల్గయా, వేగంగా పరిగెత్తు పారిపోయింది. కిసాన్ और బిత్తో ఆరామ్ సే रहने लगे. కిసాన్ మరియు ఆమె బిత్తో హాయిగా నివసిస్తూ ఉండిపోయారు. ఉన్హే మాలూమ్ తా, వారికి అర్థమైంది కి అబ్ షేర్ ఉన్కే ఖేత్ కి తరఫ్ ఫిర్ కభీ నహీ ఆయేగా, ఇప్పుడు ఇక షేర్ సింహము వాళ్ళ యొక్క పొలం వైపు ఎప్పుడు కూడా రాదు అని.